ఫ్రెండ్స్, సిబిఎన్ గారి ముందే ఆయన మీటింగ్ లో ఒక ఫార్మర్ ఎలాగ తిరగబడ్డారో చూడండి. నోటికి ఏది వస్తే అది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేకుండా, ఇదిగో ఇది చేసేయండి మీ ఆదాయం ఇన్ని లక్షలు పెరిగిపోద్ది, అది చేసేయండి మీకు అన్ని లక్షలు వచ్చేస్తాయి అని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేకుండా నోటికి ఏది వస్తే అది చెప్తే, అక్కడ ఒక ఫార్మర్ సిబిఎన్ గారి ముందే ఆయన మీటింగ్ లో ఎలా తిరగబడ్డారో చూడండి. ఇన్ఫాక్ట్ ఇలాగా ఎలక్షన్స్ కి ముందే సిబిఎన్ గారి మీద తిరగబడితే ఇప్పుడు కథ వేరేలా ఉండేది. మీకు గుర్తుందా, నన్ను గెలిపిస్తే మీరు ఏ గ్రామంలో నుంచి అయినా వర్క్ ఫ్రం హోమ్ చేస్తా, నెలకి 10 లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మీకు గుర్తుందా? అప్పుడే ఎలాగ సార్ మాకు చెప్పండి అని ఆయన అక్కడే నిలదీస్తే కథ ఇంత దాకా వచ్చేది కానే కాదు. కానీ పాపం వాళ్ళకి ఈయన ఇలాంటి కహానీలు చెప్పినవి విని విని ఇంకా వాళ్ళకి పీక్స్ వెళ్ళిపోయింది అనుకుంటా. చూద్దాం సిబిఎన్ గారి ముందే ఆయన మీటింగ్ లో అక్కడ ఫార్మర్ ఎలా తిరగబడ్డారో, దానికి సిబిఎన్ గారు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా చూద్దాం. దాని తర్వాత సోషల్ మీడియాలో ఇండియా వైడ్ ఒక వైల్డ్ ఫైర్ గా మారిన ఒక ఇష్యూ గురించి మాట్లాడదాం. సంచార్ సాతి యాప్ మీద నడుస్తున్న ఇష్యూ మీలో ఎవరన్నా ఫాలో అవుతుంటే ఇండియా వైడ్ అది ఎంత రక్కస్ క్రియేట్ చేస్తుందో మీ దృష్టికి వచ్చే ఉంటది. మన మొబైల్స్ లోకి దూరడానికి సిబిఎన్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి దాన్ని ఎలా తీసుకొచ్చారో మనం చూసాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి అడ్మినిస్ట్రేషన్ లో మన మొబైల్స్ లోని కెమెరాస్, కాల్ లాగ్స్, మెసేజెస్, ఫొటోస్, వీడియోస్ వీటన్నిటినీ వాళ్ళు కావాలనుకుంటే యాక్సెస్ చేసేలాగా ఈ సంచార్ సాతి యాప్ ని ఎలా తీసుకొచ్చారో, అసలు ఎందుకు తీసుకొచ్చారో, దీని మీద నేషనల్ వైడ్ ఎందుకు ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో ఇంత పెద్ద రక్కస్ క్రియేట్ అవుతుంది అండ్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ ది మనం క్రిటికల్ ఇష్యూ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. యాంటీబయాటిక్స్. మనకి ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ యాంటీబయాటిక్స్ వేసేయడం మనకు అలవాటైపోయింది. దీనివల్ల మనం ఎంత పెద్ద డేంజర్ జోన్ లోకి వచ్చి పడ్డామంటే, అంటే యాంటీబయాటిక్స్ కి మన బాడీ ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే మన బాడీలో ఉండే బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్ కి రెసిస్టెంట్ అయిపోద్ది. చిన్న చిన్న జబ్బులకు కూడా పెద్ద డిసీజెస్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటామో, ఎలాంటి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అవుతాయో అలాంటి భరించాల్సిన పరిస్థితిలోకి వెళ్తున్నాం. ఇది ఇప్పుడు మన ఇండియాలో ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చిందో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డి నాగేశ్వర రెడ్డి గారు ఒక స్టడీని కోఆర్డినేట్ చేశారు. ఆ స్టడీ ఫైండింగ్స్ చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఆ స్టడీ ఫైండింగ్స్ ఏంటో చూద్దాం. అండ్ ఈ యాంటీబయాటిక్స్ మనకి తెలియని మార్గాల్లో మన బాడీలోకి ఎలా చేరుకుంటాయి అని కూడా చూద్దాం. దీన్ని కంట్రోల్ చేయాలంటే బోత్ అట్ ఇండివిజువల్ లెవెల్ అండ్ పాలసీ లెవెల్ ఏం చేయాలి అని ఆయన రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. దీన్ని మీరు ఇమ్మీడియట్ గా మీ ఫ్యామిలీతో అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళ అవేర్నెస్ కి, వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దీని గురించి లాస్ట్ లో మనం డిస్కస్ చేసి కంక్లూడ్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ and possibilities focused on development of Andhra. నిన్న సిబిఎన్ గారు ఈస్ట్ గోదావరి నల్లజర్ల అనే ప్లేస్ కు వెళ్లారు. అక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే సిబిఎన్ గారు జగన్ గారు లాగా కాకుండా వెళ్ళింది అక్కడ ఫార్మర్స్ ని కలవడానికే కాబట్టి వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళని మాట్లాడిస్తా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలి అని వాటి నోటితోనే చెప్తా ఒక మంచి ఇంటరాక్టివ్ సెషన్ లా కండక్ట్ చేశారు. నాకు నచ్చింది. అండ్ వాళ్ళ ఇన్కమ్ పెంచే మార్గాలని కూడా సిబిఎన్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఫార్మర్స్ తో డిస్కస్ చేశారు. ద థీమ్ వాస్ గుడ్. కానీ సిబిఎన్ గారి స్పీచ్ స్టార్ట్ కాకముందు ఆయన టీమ్ లో ఒక మెంబర్ ఏమి చెప్పడం స్టార్ట్ చేశారంటే, అక్కడ ఉన్న ఫార్మర్స్ కి మీరు ఇది చేయండి ఇన్ని వేల రూపాయలు వస్తాయి, ఇది చేయండి ఇన్ని లక్షల రూపాయలకి మీ ఆదాయం పెరుగుతుంది అని చెప్తుంటే సడన్ గా ఒక ఫార్మర్ సిబిఎన్ గారి ముందే ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి ఆయన టీం మెంబర్ పట్ల. దాని తర్వాత వీడియోలు గానీ మైక్ గానీ ఎలాగ ఆగిపోయాయో చూడండి. అండ్ తెలివిగా సిబిఎన్ గారు, సీఎం గా సిబిఎన్ గారు ఎస్కేప్ ప్లాన్ ఎలా తయారు చేసుకున్నారో చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ ఉన్న రైతులకి ఎన్ని పచ్చబద్దాలు చెప్పారంటే చూడండి. దాని తర్వాత కాగ్ లెక్కలతో, డేటా అండ్ ఫ్యాక్ట్స్ తో ఆయన ఎన్ని పచ్చబద్దాలు చెప్పారో నేను మీకు డేటా కూడా చూపిస్తాను. నమస్తే సార్. మనం వ్యవసాయ రంగంలో మనకి జీవీ అనేది పెరగదు అని చెప్తున్నారు. దాంట్లో కూడా మనం పెంచడానికి రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు వరిలో ఆయిల్ పంప్ పంట వేసి దాంట్లో మనం సీడ్ మొక్కజొన్న వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు వస్తాయి సార్. దాంట్లో కూడా ₹1,00,000 తీసే రైతులు కూడా ఉన్నారు సార్. ఇంకోటి ఏంటంటే ఉద్యాన పంటలో పామాయిల్ వేసుకుంటే ఇందాక చాలామంది రైతులు ₹1,00,000 ఆదాయం, నికర ఆదాయం రాదని చాలామంది చేతులు ఎత్తారు సార్. అది చాలా తప్పు సార్. ఎకరానికి ₹1,26,000 నికర ఆదాయం వస్తుంది సార్. దాంట్లో కోకో కూడా వేసుకున్నట్లయితే 160 మొక్కలు పడతాయి సార్. దాంట్లో నికరంగా ₹50,000 మనకి నికర ఆదాయం వస్తుంది సార్. రెండిట్ల మీద ₹1,77,000 నికర ఆదాయం వస్తుంది సార్. అది కాకుండా కొబ్బరి కూడా వేసుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ ఒక ₹20,000 ఆదాయం తీయొచ్చు సార్. అదొక మల్టీ క్రాప్ ప్యాటర్న్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, కొబ్బరిలో వేసుకున్న రైతులు నల్లజర్ల మండలంలో 500 ఎకరాల పైన ఉంది సార్. దీంట్లో ఏంటంటే కోకో వేసుకుంటున్నారు సార్. దానికి ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా ఆదాయం సార్. అది దాంట్లో 200 మొక్కలు పడతాయి సార్. దాంట్లో ఒక చెట్టుకు వచ్చి 2 కేజీలు వస్తుంది సార్.
దాంట్లో మనకి 1,60,000 రూపాయలు దాని మీద వస్తుంది సార్. ఖర్చులన్నీ పోగా 1,10,000 రూపాయలు ఓన్లీ కోకో మీద వస్తుంది సార్. కొబ్బరి మీద 60,000 రూపాయలు వస్తుంది సార్. దానిలో భాగంగా చుట్టూరు ఫెన్స్ కింద వాక్క వేసుకుంటే దాంట్లో కూడా 30,000 రూపాయల ఆదాయం వస్తుంది సార్. మొత్తానికి రైతుకి ఎలా లేదన్నా దాంట్లో మళ్ళీ మిరియాలు కూడా వేసుకోవచ్చు సార్. ఈ కార్యక్రమంలో భాగంగా మిరియాలు కూడా మొక్కలు ఫ్రీగా ఇచ్చేటట్టు సార్ చెప్పారు సార్. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, మీరు కూడా తమ్ముడు కన్విన్సింగ్ గా ఉండాలి, ఆర్గ్యుమెంటేటివ్ గా ఉండకూడదు. రెండోది, నువ్వు చేసే మంచి పనికి అందరూ మద్దతు ఇవ్వాలి. నువ్వు చెప్పిన మాటలపైన విశ్వసనీయత ఉండాలి. అప్పుడే నీ మాటకు విలువ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఇంత వస్తుంది అంటే అది చేసి చూపించిన రోజున వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు, నీకు జేజేలు పలుకుతారు. గుర్తుపెట్టుకో, అది నువ్వు చెయ్యి, ఆర్గ్యుమెంట్స్ వద్దు. నేను అందుకని ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మనం నిరంతరం దీన్ని పైకి తీసుకుపోవడం అవసరం. ఏ తమ్ముడు కూర్చోవా, ఒక్కరి కోసరం కాదు, మీరేమన్నా ఇస్తే అక్కడ ఫార్మర్ వాళ్ళని గట్టిగా నిలదీస్తే సిబిఎన్ గారు వాళ్ళ ఎంటైర్ టీం రియాక్షన్స్ కనిపించకుండా వాళ్ళ మీద కెమెరా చూపించడం ఆపేశారు. ఆ పర్టికులర్ పాయింట్ మీద డిస్కషన్ కూడా ఆపేశారు. ఓకే, తర్వాత నేను ఏదైనా ఉంటే 1-to-1 వేరే విషయాలు మాట్లాడతా గానీ ఇక్కడ మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి. వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యల్ని పరిష్కారం చేసుకునే సందర్భంగా కామన్ ని అంటే రాష్ట్ర ప్రయోజనాలు గాని అందరికి ఇవ్వాల్సిన మెసేజ్ మిస్ కాకూడదు. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైతాంగం గాని ఎక్కడికి పోయినా కూడా నేను చూస్తానయా, నేను అన్ని చూస్తా. రే ఇనయ్యా, నేను వినాల, నువ్వు కాదు, అందరూ రాష్ట్రం అంతా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆయన వాళ్ళ పొలాల మధ్యలో నిలబడి ఆ రైతులకి ఎన్ని పచ్చబద్దాలు చెప్పారో ఒకసారి వినండి. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి, FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. మొత్తం చూశారు కదా, అక్కడ సిబిఎన్ గారి టీంలో ఆ వ్యక్తి అన్నదేంటి, హార్టికల్చర్ క్రాప్స్ లో పామ్ ఆయిల్ వేసుకుంటే, ఉద్యాన మొక్కల్లో పామ్ ఆయిల్ వేసుకుంటే చాలా ఫార్మర్స్ ₹1,00,000 నికర ఆదాయం రాదని చేతులు ఎత్తారు. చాలా తప్పు. 1 ఏకర్కి 1,26,000 ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. దాంట్లో కోకోవా కూడా వేసుకుంటే ఇంకో 50,000 ఇన్కమ్ వస్తుంది. సో మొత్తం 1,76,000 ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. అది కాకుండా కొబ్బరి కూడా వేసుకుంటే 20,000 ఇన్కమ్ తీయచ్చు, వాటిల్లో మిరియాలు కూడా వేయచ్చు అని దగ్గర 1,80,000 ఆదాయం, నికర ఆదాయం తీయచ్చు అని చెప్పేసి రైతులకు ఆయన చెప్పారు. అది విన్నాక అక్కడున్న ఫార్మర్ గట్టిగా ఏమని తిరగబడ్డారు. అక్కడ ఫార్మర్ గట్టిగా అరిచేది, ట్రాన్స్ఫార్మర్ పోతే ఎలాగ తీసుకుంటారు, అంతంత నికర ఆదాయం తీర్చి అంటున్నారు కదా, ట్రాన్స్ఫార్మర్ పోతే అంత నికర ఆదాయం ఎలా తీయచ్చు అని చెప్పి ఆయన గట్టిగా అరిచారు. అంతే కదండి, ఒక పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ ఉండి అవి సాల్వ్ చేయకుండా మీరు ఇది చేయండి ₹1,00,000 నికర ఆదాయం వస్తుంది, అది చేయండి ₹1,00,000 నికర ఆదాయం వస్తుందంటే మీరైనా నేనైనా ఊరుకుంటామా? మన కన్సర్న్స్ మనం రేజ్ చేయమా? ఆయన ఫార్మర్ ఆయన స్టైల్లో ఆయన గట్టిగా అరిచారు. ట్రాన్స్ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు చెప్పే నికర ఆదాయం ఎలా తీయచ్చు అని చెప్పేసి ఆయన స్టైల్లో ఆయన అడిగారు. దానికి సిబిఎన్ గారి రియాక్షన్ చూసారా, ఎంత క్లవర్ ప్లేనో చూడండి. వాళ్ళ టీం మెంబర్ అన్ని మాటలు అన్నారు కదా, దాని తర్వాత తమ్ముడు కన్విన్సింగ్ గా ఉండాలి, ఆర్గ్యుమెంటేటివ్ గా ఉండకూడదు,
నువ్వు చెప్పిన మాటలపైన విశ్వసనీయత ఉండాలి, అప్పుడే నీ మాటకి విలువ ఉంటుంది అని సూక్తులు చెప్పారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు అలాంటి వాళ్ళని సీఎం సిబిఎన్ గారి మీటింగ్ లో ఎలాగ మాట్లాడిస్తున్నారు? సీఎం గారి మీటింగ్ లో ఎవరన్నా మాట్లాడుతున్నారు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి దాని మీద తరోగా రీసెర్చ్ చేసి స్టడీ చేసి మాట్లాడాలి కదా. అలాంటిది అక్కడున్న జనాలు తిరగబడతా, అక్కడ వచ్చిన ఫార్మర్స్ ఇలా గట్టిగా వాళ్ళ మీద తిరగబడతా ఇలాగ క్వశ్చన్ చేసే గతి పట్టిందండి సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో. ఇన్ఫాక్ట్ సిబిఎన్ గారు, మీరు గనక ఒక సమస్యని సైంటిఫిక్ గా అప్రోచ్ చేసే మెంటాలిటీనే అయితే మీ టీం ప్రాపర్ గా స్టడీ చేస్తుంటే అలాగా ఒక ఫార్మర్ తిరగబడినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇదిగోండి మీరు మా టీం చెప్పి ఖచ్చితంగా చేయండి, మీ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు ఏమున్నాయో నేను ఇదిగో రేపు ఎండ్ ఆఫ్ ద డే ఆర్ పలానా టైం కల్లా నేను సాల్వ్ చేసి పెడతాను, దాని తర్వాత మీరు మా టీం చేసిన రీసెర్చ్ చేసిన స్టడీ చేసిన ఈ ప్రాక్టీసెస్ అన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీ ఆదాయం పెరగకపోతే అప్పుడు నన్ను అడగండి, మీతో పాటు ఇంకో 4 రైతులను కూడా తీసుకొచ్చి మేము చెప్పే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాల్సింది పోయి ఆయన టీం మెంబర్నే బలి చేస్తా హీ త్రూ హిమ్ అండర్ ద బస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. సిబిఎన్ సార్, దిస్ షోస్ యువర్ లీడర్షిప్ స్టైల్ ఆల్సో సార్. ఇలాగ మీరు యాజ్ అ చీఫ్ మినిస్టర్ అక్కడ తిరగబడ్డ ఫార్మర్కి ఉన్న ఇమ్మీడియట్ ప్రెస్సింగ్ ప్రాబ్లమ్ అడ్రస్ చేసి వాళ్ళ ఆదాయం పెరిగేలాగా మీరు సూచిస్తున్న మీ టీం రీసెర్చ్ చేసి స్టడీ చేసుంటే ఆ చేసున్న రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేసేలాగా వాళ్ళని ఒక ట్రాక్ లో పెట్టాల్సింది పోయి ఆయన అలాగ అరిచినప్పుడు మీ రియాక్షన్స్ కనిపించకుండా వీడియో ఆపేశారు, దాని మీద డిస్కషన్ కూడా ఆపేశారు. సేమ్ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది ఇలాంటిదే కదా. మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసాను సార్ 1 మినిట్ అక్కడ నాకు అదేదో ఆప్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి, నాకు మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా. సార్, ఎవరు చీఫ్ మినిస్టర్ ఉన్నా, మీరు కానీ జగన్ గారు కానీ ఎవరు చీఫ్ మినిస్టర్ గా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో ఉండే ఫీడ్బ్యాక్ గనక మీ దాకా రానివ్వకపోతే, అది వినే ధైర్యం సహనం మీలో లేకపోతే ఎంత పెద్ద పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చినా మిమ్మల్ని ఇంటికే పంపించేస్తారు. జగన్ గారి విషయంలో చూసాం కదా, సిబిఎన్ గారు మీకన్నా మీరు 3 times చీఫ్ మినిస్టర్ గా చేసిన దానికన్నా ఎన్నో రెట్లు మీకన్నా బెటర్ గా నంబర్స్ తో సహా ఆయన పర్ఫార్మెన్స్ చూపించిన ఆయన్నే నీట్ గా ఇంటికి పంపించేశారు. అసలు అంత భయం ఏంటి సార్? మీరే కాదు, పవర్ లో ఉన్న వాళ్ళందరికీ అసలు అంత భయం ఏంటి సార్? ఏం చేస్తారు? మహా అయితే క్వశ్చన్స్ అడుగుతారు, అంతే కదా. ఇప్పట్లో ఎలక్షన్స్ కూడా లేవు, మీరు వాళ్ళకి పని చేసి ఇంప్రెస్ చేసే టైం ఇంకా ఉంది కదా. మాట్లాడిస్తే మీ సొమ్మే పోతుంది సార్. మహా అయితే మీకు ఓట్ వేరు, విచ్ ఎనీవేస్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ లెట్ దెమ్ స్పీక్, ఆర్ యూ కెన్ స్టిల్ విన్ దేర్ ఓట్స్ ఇఫ్ యూ లిజన్ టు దెమ్ అండ్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఎటు చూసినా మీకు అప్సైడే కదా సార్. ఇంతకన్నా ఏమవుతుంది మీ అందరికి? అసలు పవర్ లో ఉన్న వాళ్ళు భజన కాకుండా మిగతా వినడానికి అసలు రెడీగానే ఉండరా? దిస్ అప్లైస్ టు ఎవ్రీబడి హూస్ ఇన్ పవర్. అయినా సిబిఎన్ గారు, మీరు అక్కడికి ఆ నల్లజర్ల అనే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడేది వాళ్ళ సమస్యల పట్ల మీరు దృష్టి పెట్టడానికి కాదా? మంచి పొలం బ్యాక్గ్రౌండ్ ఉంది, చెట్టు కింద మంచి నేడు ఉంది, మంచి వీడియో కవరేజ్ ఫోటో కవరేజ్ వస్తుంది, పేరుకి ఈస్ట్ గోదావరి వెళ్ళామని చెప్పుకోవచ్చు, ఫార్మర్స్ మధ్యలోనే మీటింగ్ పెట్టామని చెప్పుకోవచ్చు అనడానిక? ఇలా ఉందేంటి సార్ మీ అప్రోచ్? మీరేమంటారు? 1-to-1 ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడతాను, కానీ ఇక్కడ మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి, అందరికీ వెళ్ళాల్సిన మెసేజ్ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఏంటి సార్ ఇది? వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేసుకునే టైం కాదా? మరి మీరు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళినట్టు? మీ ఆఫీస్లోనే ఒక సెట్ వేసేసుకొని ఉండాల్సింది. పొలం మధ్యలో మీరు వెనక ఫార్మర్స్ ఉంటా, ఒక చెట్టు ఉంటా, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఒక సెట్ వేసేసుకొని అక్కడే కండక్ట్ చేస్తే సరిపోయేది. దానికి అంత ఖర్చు ఎందుకు? అంత హంగు ఆర్భాటం అంతా ఎందుకు? సార్, మనలో మన మాట, మీరు ఆ నల్లజర్లు వెళ్ళింది నిజంగా ఆ ప్రాంత రైతుల సమస్యలను అడ్రస్ చేయడానికా, లేదా మీ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు అరటి రైతులు కిలో 50 పైసలకి అమ్ముకునే గతి పట్టింది అనేది ఇండియా వైడ్ టామ్ అయిపోయింది జగన్ గారి ట్వీట్ వల్ల, దాన్ని కౌంటర్ చేయాలంటే విజయవాడ ఫ్లడ్స్ తర్వాత విజయవాడలో డ్రోన్ షో ఎలా పెట్టామో, తిరుపతి తొక్కిస్లాటలో 6 చనిపోయిన తర్వాత తిరుపతిలోనే ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎలాగైతే పెట్టామో, వైజాగ్ సింహాచలం టెంపుల్ డిజాస్టర్లో 7 చనిపోయాక వైజాగ్లోనే యోగా డే ఎలా పెట్టామో, ఇప్పుడు కూడా ఈ హార్టికల్చర్ క్రాప్స్ కి పట్టిన గతిని కౌంటర్ చేయడానికి ఇలాగ నల్లజర్లు వెళ్ళి అక్కడ ఇలాగ సెటప్ చేశారా? దీని వెనక ప్లాన్ ఇదేనా సార్? నాకైతే మీరు అక్కడ బిహేవ్ చేసిన విధానం, ఒక స్టడీ చేయకుండా రీసెర్చ్ పాడు ఏమీ లేకుండా నోటికి ఏదొస్తే అది చెప్తా ఫార్మర్స్ తిరగబడిన దాన్ని చూసిన తర్వాత నాకైతే ఇదే అనిపించింది. అండ్ ఆల్సో మీరు లోకల్ గా ఎంత డిజాస్టర్స్ గా మీ అడ్మినిస్ట్రేషన్ ఉందో మీకు అక్కడ అర్థమవుతుందా? ఐడియల్గా ఏం జరగాలి? మీరు వచ్చే టైంకి ముందే మీ లోకల్ లీడర్స్, మీ అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఉన్న లోకల్ లీడర్స్ అంతా వాళ్ళ లోకల్ సమస్యలు తీర్చేసి మీరు వాళ్ళ ఇన్కమ్ పెరగడానికి కొత్త ఐడియాస్ ఏమి చెప్తారో అవి వినడానికి అక్కడ జనాలు
ఛానల్ తీసుకొస్తే ఒక అర్థం పర్థం ఉండేది ఆ మీటింగ్ కి. కానీ మీరేవో గాల్లో మేడలు చెప్తున్నట్టు వాళ్ళకి అనిపించి ముందు మా ట్రాన్స్ఫార్మర్ సమస్యలు తీర్చండి మొర్రో అని చెప్పి వాళ్ళు తిరగబడుతున్నారంటే దిస్ షోస్ దట్ యువర్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో అ డిజాస్టర్. అండ్ పాపం ఆ రైతులకి ఎన్ని పచ్చబద్దాలు చెప్పారు సార్. వాళ్ళ పొలాల మధ్యలో నిలబడి ఏంటి ఖజానా ఖాళీనా, వెతికినా డబ్బులు దొరికే పరిస్థితి లేదా, అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరా, అప్పులు చేయడానికి కూడా అవకాశం కూడా లేదా. డియర్ ఫార్మర్స్, మీరు గనుక ఈ వీడియో చూస్తుంటే, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి నల్లజర్ల ఫార్మర్స్ గనుక ఇవి చూస్తుంటే, సిబిఎన్ గారు ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారో మీకు తెలుసా? అమరావతికి కానీ బడ్జెట్ బారోయింగ్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అన్నీ కలిపి కాగ్ లెక్కల ప్రకారం 2,06,959 కోట్లు. దిస్ ఇస్ యాజ్ పర్ కాగ్. ఇవి కాకి లెక్కలు కాదు, కాగ్ లెక్కలు. మళ్ళీ ఏమంటారు, ఒక లిమిట్ దాటి అప్పులు చేయడానికి లేదా. ఇది చూడండి, ఏపీ బారోడ్ 122% మోర్ దాన్ ఇట్స్ లోన్ స్కెడ్యూల్. సీఎం సిబిఎన్ గారు వాళ్ళు డిక్లేర్ చేసిన లోన్ స్కెడ్యూల్ కన్నా 122% ఎక్కువ అప్పులు తీసుకున్నారు. సిబిఎన్ సార్ అసలు ఇన్ని పచ్చబద్దాలు వాళ్ళ పొలాల మధ్య నిలబడి ఎలా చెప్పబుద్దయింది సార్ మీకు? ఇందుకు కాదు సార్ మిమ్మల్ని వడ్డే శోభనాథేశ్వరరావు గారు అన్ని మాటలనేది. సిబిఎన్ గారు చెప్పేది నమ్మకండి, ఆయన చెప్పేదో ఉంటది చేసేదోటి ఉంటది అని ఆయన డేటా అండ్ ఎవిడెన్సెస్ చూపిస్తా ఫార్మర్స్ కి అపీల్ చేసేది ఇందుకు కాదు. సార్ మీరు పవర్ లో లేనప్పుడు 14 లక్షల కోట్లని పచ్చబద్దాలు చెప్పి ఇదంతా నాకు సంబంధం లేదు, ఇదిగో ఆ న్యూస్ పేపర్ లో చదివి నిజం అనుకున్నాను అని చెప్పేసి మీరు చేతులు దులుపుకున్నారు. మరి ఇప్పుడు పవర్ లోకి వచ్చాక కూడా అదే మెంటాలిటీ, అదే బిహేవియర్, అలాగే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు కదా. ఇది ఎవరి మీద నెడతారు? న్యూస్ పేపర్లు చెప్పి మీరు చదువుతున్నట్టుందా, మీరు చెప్తున్నాయి న్యూస్ పేపర్లు వేస్తున్నట్టుందా? అసలు కళ్ళు తిరుగుతున్నాయి సార్ మీ గేమ్ చూస్తుంటే. సార్ మీరు అక్కడికి ఈస్ట్ గోదావరి నల్లజర్ల వెళ్ళిన థీమ్ బాగుంది, టమ్కీ వేసుకోవడానికి, హెడ్లైన్స్ లో వేసుకోవడానికి బాగుంది. కానీ మీరు ఆ ప్రాంతం వాళ్ళ సమస్యల్ని ఇగ్నోర్ చేస్తా మీరు అన్నట్టే విశ్వసనీయత లేని కబుర్లు మీ ముందే మీ మీటింగ్స్ లో చెప్పిస్తున్నారు. కాబట్టి అది చూశాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్. మళ్ళీ వాళ్ళని సైలెంట్ చేసి మెసేజ్ సరిగ్గా వెళ్ళాలి జనాలందరికీ అని చెప్పేసి వాళ్ళని సైలెంట్ కూర్చోబెడతారా? అంటే దీని అర్థం మీరు ఏ మీటింగ్ పెట్టినా అక్కడ జనాలు నోరెత్తకూడదా? ఇందుకు కాదు సార్ జనాలు లేచి వెళ్ళిపోయేది మీ మీటింగ్స్ నుంచి. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇదే అన్నమాట. నెక్స్ట్ సంచార్ సాతి యాప్ దగ్గరికి వద్దాం. మోదీ గారు అడ్మినిస్ట్రేషన్ లో లాంచ్ చేసిన ఈ సంచార్ సాతి యాప్ మీద ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీస్ లో నేషనల్ వైడ్ వైల్డ్ ఫైర్ అంటుకుంది. దీనికి అగేన్స్ట్ గా చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి కంట్రీ వైడ్. మోదీ గారు ఏం చేశారంటే, మోదీ గారి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికి ఒక సీక్రెట్ మెమో పంపించారంట. ఏమనుందంటే ఆ సీక్రెట్ గా పంపించిన మెమోలో ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా కూడా ఈ సంచార్ సాతి యాప్ అనేది ప్రీ ఇన్స్టాల్ చేసి అమ్మాలి. ఒకవేళ సేల్స్ ఛానల్స్లో ఆల్రెడీ అమ్మకానికి రెడీ అయిపోయిన మొబైల్స్ అయితే మీరు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ సంచార్ సాతి యాప్ని పుష్ చేయాలి అని చెప్పి ఆ సీక్రెట్ మెమోలో పంపించారంట. ఇది కంపల్సరీగా అన్ని ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంప్లిమెంట్ చేయాలి, మ్యాండేటరీ చేశారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ సీక్రెట్ మెమో లీక్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈ యాప్ని రిలీజ్ చేశారంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చిన రీజన్స్ నాన్ జెన్యూన్ హ్యాండ్సెట్స్ని వాటి వాడకం కంట్రోల్ చేయడానికి అండ్ ఫ్రాడ్స్ కానీ మిస్యూజ్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి అని చెప్పారు. కానీ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే ఈ యాప్ ద్వారా మీ ఫోన్లోని కెమెరా, కాల్ లాగ్స్, మెసేజెస్, స్టోరేజ్, ఫ్లాష్ లైట్, ఫొటోస్, వీడియోస్ అండ్ గూగుల్ ప్లే, అంటే మనం యాప్స్ అన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం ఆ డేటా అంతా ఉంటది కదా, ఆ గూగుల్ ప్లే, వీటన్నిటికీ యాక్సెస్ ఉంటుందంట ఈ యాప్ కి. ఈ యాప్ ద్వారా గవర్నమెంట్ కావాలనుకుంటే వీటన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. మీరు ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏం మెసేజ్లు పంపించారు, మీ మొబైల్లో ఉన్న ఫొటోస్, వీడియోస్, వీటన్నిటికీ ఈ యాప్ ద్వారా యాక్సెస్ ఉంటుంది. గవర్నమెంట్ ఎక్కడా కూడా మీ మొబైల్ ఫోన్ లో ఈ ఫొటోస్, వీడియోస్, కాల్ లాగ్స్ యాక్సెస్ చేయడానికే మేము ఇది చేస్తున్నాం అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ యాప్ ద్వారా ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, చూపిస్తున్నారు. కానీ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇది ఎక్కడ యాపిల్ కి పెయిడ్ ప్రమోషన్ కాదు, కానీ యాపిల్ కంపెనీ దీనికి నో చెప్పిందంట. ఇలాంటి యాప్స్ ని మేము ఎక్కడా ప్రీలోడ్ చేసి ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా మేము చెయ్యము, మా పాలసీకి ఇది విరుద్ధం, సో మేము ఇది చెయ్యము అని చెప్పేశారు. ఇది యాపిల్ ప్రమోషన్ కానే కాదు. ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ దట్ there is at least one phone manufacturer who stood for its users privacy. ఇక్కడ చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కంట్రీ వైడ్ రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే, అండ్ ఇది చాలా ఇంట్యూటివ్ గా మనకు కూడా ఈ డౌట్స్ వస్తాయి. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మన సెంట్రల్ గవర్నమెంట్ సిటిజన్స్ ప్రైవసీని ఇంతలాగా ఎందుకు కాంప్రమైజ్ చేస్తున్నారు? ఇవి తప్ప ఫ్రాడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఇంకా వేరే మార్గాలు లేవా? సిటిజన్స్ డేటాని, సిటిజన్స్ ప్రైవసీని కాంప్రమైజ్ చేయడం తప్ప ఇంకా వేరే మార్గాలు ఏమీ లేవా అని చెప్పేసి వాళ్ళందరూ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. ఇటు స్టేట్ లెవెల్లో వాట్సాప్ గవర్నెన్స్ అని సిబిఎన్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోదీ గారి అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ మన ప్రైవసీని ఇంత లైట్ గా ఎందుకు తీసుకుంటారు
చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. జనాల్లో సోషల్ మీడియాలో ఇది ఒక వైల్డ్ ఫైర్ గా వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెలికాం మినిస్టర్ ఆయన ఏం రెస్పాన్స్ ఇచ్చారు తెలుసా? మేము ఆ యాప్ ఇన్స్టాల్ చేయమని ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పాము, మీకు కావాలంటే మీరు డిలీట్ చేసుకోండి, మేమేమి డిలీట్ చేసుకోకుండా ఉండాలని మేము చెప్పట్లేదు కదా అని చెప్పేసి ఆయన వర్షన్ చెప్పారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న December 3rd గవర్నమెంట్ వాళ్ళు ఏం రిలీజ్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ నుండి ఈ యాప్ కి వస్తున్న అమోఘమైన రెస్పాన్స్ చూసి ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా మ్యాండేటరీగా కంపల్సరీగా ఈ యాప్ ని ప్రీ ఇన్స్టాల్ చేయాలి అనే కండిషన్ ని తీశారంట. నాకైతే ఈ ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అసలు ఈ యాప్ లో ఇంత లెవెల్లో డేటా తీసుకుంటా సిటిజన్స్ ప్రైవసీని కాంప్రమైజ్ చేస్తుందని చూస్తే దాల్ మే కుచ్ కాలా హే అనేది నా రీడింగ్. బోత్ స్టేట్ లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ మీద నాది ఇదే అభిప్రాయం అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఈ సంచార్ సాతి యాప్ మీద కూడా నాది ఇదే అభిప్రాయం. అండ్ ఫ్రెండ్స్, నేను టెకీ కాదు, మన ప్రైవసీని ఇలా కాంప్రమైజ్ చేస్తుంటే మనం ఏం చేసి మన ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకోగలమో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కాస్త కామెంట్స్లో మెన్షన్ చేయండి, నాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం యాంటీబయాటిక్స్ ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డి నాగేశ్వర రెడ్డి గారు చేసిన స్టడీ ఫైండింగ్స్ దగ్గరికి వెళ్దాం. మనం ప్రతి చిన్న ఇన్ఫెక్షన్ కి యాంటీబయాటిక్స్ వేసేసుకుంటున్నాం అండ్ చాలా మందికి పాపం వాళ్ళకి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు అని కూడా తెలియదు. మెడికల్ షాప్స్ లో ఫార్మసీస్ లో వాళ్ళకి పలానా మెడిసిన్ కావాలని అడగడం అవ్వచ్చు, లేదా ఆ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఇస్తున్న మెడికల్ షాప్స్ వాళ్ళే యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల అవ్వచ్చు. చాలా మందికి వాళ్ళ యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారని కూడా తెలియదు. సో మనం ఈ యాంటీబయాటిక్స్ కి మన బాడీని ఎంత లెవెల్లోకి ఎక్స్పోజ్ చేసామంటే, ఎంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు తెచ్చుకున్నామంటే, ఏఐజీ హాస్పిటల్స్ డి నాగేశ్వర రెడ్డి గారు కోఆథర్ చేసిన స్టడీలో ఎలాంటి ఫైండింగ్స్ బయటకు వచ్చాయంటే, మల్టీ కంట్రీ స్టడీ చేశారు వీళ్ళు. ఇండియా, నెదర్లాండ్స్, యుఎస్ అండ్ ఇటలీ. మన ఇండియన్స్ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. ఈ స్టడీ చేసింది నోస్ అండ్ గట్ బ్యాక్టీరియాని తీసుకొని వాటిని కల్చర్ చేసి జెనెటిక్ అనాలిసిస్ చేశారంట. అక్రాస్ ద కంట్రీస్ వీళ్ళు స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్ కి, హై అండ్ యాంటీబయాటిక్స్ కి ఎంత రెసిస్టెంట్ గా ఉన్నాయి అని స్టడీ చేస్తే ఆ స్టడీ ఫైండింగ్స్ 83% ఆఫ్ ద ఇండియన్స్ క్యారీ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఇన్ దెమ్. అంటే ఇండియన్స్లో 10లో 8 మంది కొద్దిగా ఎక్కువగానే ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉందంట వాళ్ళలో. వేరాజ్ నెదర్లాండ్స్ లో ఓన్లీ 10%, యుఎస్ లో 20%, ఇటలీలో 30%. దీనివల్ల పబ్లిక్ హెల్త్ కి అండ్ ఎకానమీకి రెండింటికి నెగిటివ్ ఇంపాక్ట్స్. మనకి ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా నార్మల్ మందులు, నార్మల్ యాంటీబయాటిక్స్ అవి తగ్గవు, పెద్ద పెద్ద మందులు వేసుకోవాలి. దానివల్ల ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చిన్న జబ్బులు వచ్చినా పెద్ద జబ్బులకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటామో, పెద్ద జబ్బులకు వచ్చినప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్స్ ఎలా అవుతాయో అలాంటి బర్డెన్ జనాల మీద పడుతుంది. దానికి ప్రిపేర్ అవ్వాలి ఇఫ్ వి కంటిన్యూ ద సేమ్ ట్రెండ్. మనం ఎందుకు ఈ డేంజర్ జోన్ లో ఉన్నామంటే దానికి రీజన్స్ ఆయన ఏం చెప్తున్నారు చూడండి. చిన్న చిన్న వాటికి కూడా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల, చిన్న దగ్గు వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఏం వచ్చినా కానీ ఈ యాంటీబయాటిక్స్ వేసేసుకోవడం వల్ల మనలో బ్యాక్టీరియా దీనికి రెసిస్టెంట్ గా మారిపోతుంది. సెకండ్ రీజన్, మనం యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత ఒక 5 days కోర్స్ ఉంటుంది అనుకోండి, దానికి 3 days 5 days ఇలా ఉంటుంది కదా. 1 day వేసిన తర్వాత తగ్గిపోతుందని చెప్పేసి ఇంకా వేసుకోవడం ఆపేస్తున్నారంట. అలాగా చేయకూడదు. యాంటీబయాటిక్స్ ఒక కోర్స్ ఉంటుంది, 3 days 5 days 7 days మీ డాక్టర్ ఏది చెప్తే ఆ కోర్స్ కంప్లీట్గా వేసుకోవాలి. అది తగ్గడం స్టార్ట్ అయినా కూడా మీరు ఆ కోర్స్ కంప్లీట్గా వేసుకోవాలి. పూర్తిగా 2 రోజులకే తగ్గిపోయినా కూడా మీకు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు ఖచ్చితంగా వేసుకొని తీరాలి. చాలా మందికి ఇవి తెలియక వాళ్ళలో ఉన్న బ్యాక్టీరియా ఈ డ్రగ్స్ కి రెసిస్టెంట్ గా అయిపోవడానికి వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. అండ్ సమ్ మోర్ రీజన్స్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి కదా ఫార్మసీస్ లో, సో అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం, ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్. అండ్ మోస్ట్ షాకింగ్లీ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, అంటే మనం కొనుక్కునే కూరగాయలు, పళ్ళు ఉంటాయి కదా, వాటి మీద యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల, అవి కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీలో కూడా ఈ బ్యాక్టీరియా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తెచ్చేసుకుంటున్నాయి. ఈ స్టడీలో ఆ ఫైండింగ్స్ కూడా వచ్చాయంట. అంతేకాదు ఆక్వాకల్చర్ ప్రోడక్ట్స్, మనం తీసుకునే ఫిషెస్, ష్రింప్, వీటన్నిటి నుంచి కూడా, వాటికి కూడా యాంటీబయాటిక్స్ వాడతారు కదా, వాటి నుంచి కూడా ఈ బ్యాక్టీరియా మన బాడీస్ లో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ ని బిల్డ్ చేసుకుంటున్నాయంట. దీన్ని గనక మనం కంట్రోల్ చేయకపోతే దీని కాన్సిక్వెన్స్ చూడండి. మన పిల్లలకు గానీ మనకు గానీ ఏ చిన్న జబ్బులు వచ్చినా కూడా వాటిని ట్రీట్ చేసే మందులు తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు మీకు జబ్బు చేస్తే చిన్న మందులకి, చిన్న పవర్ యాంటీబయాటిక్స్ కి వేస్తే తగ్గిపోతాయి. ఒకవేళ ఈ పని చేయలేదు అనుకోండి, ఇంకొంచెం పవర్ పెన్ చేస్తే తగ్గిపోతాయి. ఇది నార్మల్ పీపుల్లో జరిగే ఫెనామినా. కానీ ఎప్పుడైతే మనలో బ్యాక్టీరియా ఇలాగా యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ బిల్డ్ చేసేసుకుంటూ ఉంటుందో, మన ప్రపంచంలో ఉన్నాయి పెద్ద వేల కొద్ది మందులేం లేవు యాంటీబయాటిక్స్, సమ్వేర్ అరౌండ్ 150 or 200 ఆ లెవెల్లోనే ఉన్నాయి. సో మనకి ఎప్పుడైతే ఇవేమీ పని చేయకుండా, మోస్ట్ ఆఫ్ దెమ్ పని చేయట్లేదు అంటే, ఇంకా మనకి చిన్న చిన్న వాటికి కూడా హై అండ్ మోస్ట్ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. దాని కాస్ట్ వైజ్ అనే కాదు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బోలెడు ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బోత్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ టు బీ కాగ్నిజెంట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో అట్ అ పాలసీ లెవెల్ టు రెగ్యులేట్ ఇట్. అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే దిస్ ఇస్ రివర్సిబుల్. ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా కండిషన్ ని మనం రివర్స్ చేయొచ్చు అంట. ఎలాగా? అట్ అన్ ఇండివిజువల్ మనం ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్
కొనేటప్పుడు అవి యాంటీబయాటిక్స్ అవునా కాదా అని తెలుసుకోవడం, ఒకవేళ యాంటీబయాటిక్స్ అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని అవి కొనుక్కోవడం, ఎందుకంటే డాక్టర్స్ చెప్తారు కదా యాంటీబయాటిక్స్ అవసరం అవుద్దో లేదో. అండ్ ఇక్కడ ఒక నా చిన్న నోట్ ఏంటంటే, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా గమనించింది, అందరు డాక్టర్స్ అని నేను అనట్లేదు, నేను గమనించిన ఒక కపుల్ ఆఫ్ డాక్టర్స్ గురించి చెప్తున్నాను. ఒక చిన్న ప్రాబ్లం గురించి వెళ్తే వాళ్ళు యాంటీబయాటిక్స్ రిఫర్ చేశారు. నేను యాంటీబయాటిక్స్ కొనకుండా నేను ఇంకో సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాంటీబయాటిక్స్ కాకుండా నార్మల్ ఇచ్చారు. దాని వెంటనే 1 day తర్వాత తగ్గిపోయినాయి. సో ద పాయింట్ ఇస్, డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్లో వాళ్ళు అవసరం లేని దానికి కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు అనేది నా అబ్జర్వేషన్. నేను అందరు డాక్టర్స్ గురించి అనట్లేదండి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. నా ఎక్స్పీరియన్స్ నేను గమనించిన ఒక కపుల్ ఆఫ్ డాక్టర్స్ ఆ ఇన్స్టెన్స్ గురించి నేను ఇక్కడ రెఫర్ చేశాను. అండ్ దట్స్ ఆల్సో పొటెన్షియల్ డౌన్ సైడ్ వేర్ అన్ ఇండివిజువల్ కెనాట్ ఫీల్ ఫ్రమ్ దాట్ అనేది నా పాయింట్ ఇక్కడ. సో ఇండివిజువల్ లెవెల్లో మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటా మనం తినే ఫుడ్స్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఆక్వాకల్చర్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఇవి యాంటీబయాటిక్స్కి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాయి, వాటిని మనం ఎలా తగ్గించుకోవచ్చు, తగ్గించినవి ఎలా తినచ్చు అనేవి మన మార్గాలు మనం వెతుక్కోవాలి. అండ్ ఆల్సో అట్ పాలసీ లెవెల్ గవర్నమెంట్ మస్ట్ సీరియస్లీ రెగ్యులేట్ దిస్, లేదంటే మన పబ్లిక్ హెల్త్ మీద, ఎకానమీ మీద మనకి అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటాయి. బట్ ఇది చెప్పినంత ఈజీ కాదు. మన కంట్రీ సైజ్ అండ్ స్కేల్తో పోలిస్తే జనాలు ఎలాంటివి తింటారు, అసలు మన దగ్గర ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటున్నాయి మనం చూస్తాం. ఎవరు ఏ బండి మీద పెట్టినా మనం తినేస్తాం. ఇన్ఫాక్ట్ ఆ బండిలో పెట్టిన ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి, అది వేరే విషయం. సో ద పాయింట్ ఈజ్, ఇది ఎగ్జిక్యూషన్ లెవెల్లోకి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్స్ అ హెర్క్యూలియన్ టాస్క్. బట్ అట్లీస్ట్ మనం ఇండివిజువల్ లెవెల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, మీకు గనక ఈ ప్రాబ్లం తీవ్రత అర్థమైతే మీరు కూడా మనం అందరం మన ఇండివిజువల్ లెవెల్లో ఈ యాంటీబయాటిక్స్ యూసేజ్ ని కంట్రోల్ చేయాలి అని గనక అనుకుంటే కామెంట్స్లో లెట్స్ ట్రై అని మెన్షన్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇమ్మీడియట్గా ఇది మీ ఫ్యామిలీతో అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. దిస్ ఈజ్ అ కమ్యూనిటీ థింగ్. మీరు నేను బాగుంటే సరిపోదు, మన కమ్యూనిటీ అందరూ బాగుండాలి దీనికి. సో ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి డూ యువర్ బెస్ట్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ యూట్యూబ్లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన వాళ్ళందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.